సామాన్తో సహా వచ్చేసారా? అవునండి. మీ ఆయనేడమ్మా? ఆయన వెనకొస్తున్నారు. ఓహో. ఓకే అంకుల్, వెళ్తాను. ఏమండి, సామాను లోపల పెట్టించండి, పాలు పొంగించాలి. హాయ్. సామాన్లు నన్ను లోపల పెట్టించమంటుందేంటి? బండి క్లీనర్ అనుకుంటుందేమో, పెట్టించు. మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా నాన్న? పద. గండు గడిచి బాబోయ్. ఎలా ఉన్నావు తల్లి? నువ్వు అద్దెంట్లోకి చేరినప్పుడు నాకు అర్జెంట్ పనుండి రాలేకపోయానురా. ఏమనుకోద్దు. పర్లేదన్నయ్య. ఇల్లు ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య, నాకు బాగా నచ్చింది. నచ్చితే చెప్పు, కబ్జా చేసేద్దాం. ఈ ఇల్లు కూడా అలాగే కబ్జా చేసింది కదా. అయ్యో, అదేం వద్దన్నయ్య. ఉంటానన్నయ్య. యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లాగా ఎక్కడికి బయలుదేరా? నాన్న నేను ఇంటికి పెద్ద దిక్కు నేను అడుగుతుంటే దిక్కులు చూస్తావేంట్రా? ఎక్కడికి? చెప్తా నాన్న. జాలీగా నేను తిరుగుతుంటే ఖాళీగా ఉన్నానని మీరు తిడుతుంటే బాధేసింది. కష్టపడి కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాను. ఈ రోజు నుంచి రాత్రంతా కాల్ సెంటర్లో కష్టపడతాను, పగలింట్లో నిద్రపోతాను. కాల్ సెంటర్ కి జిమ్ డ్రెస్ లోనా? అంటే డ్యూటీ ఎక్కాలన్న ఆనందంలో ఏ డ్రెస్ వేసుకున్నాను మర్చిపోయా. 1 minute. బెస్ట్ ఆఫ్ లక్ అర్జున్. థ్యాంక్ యూ వదినా. తమ్ముడు అన్న బాగా హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ కూడా వేస్ట్ చేయను. 3 నెలల్లో ప్రమోషన్ రావాలరా? రిజల్ట్ మీరే చూస్తారు కదా నాన్న. రై, మనం ఎప్పుడు పైనే ఉండాలరా. ఈ రోజు నుంచి పైనే ఉంటానన్న. ఎప్పుడు పైనే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. లైఫ్ లో పైకి వస్తానని జాతకంలో రాసుంటే ఏదో అనుకున్నా, ఇలా నిచ్చెనెక్కి పైకి వస్తాననుకోలేదు. నీకు ఎంటర్టైన్మెంట్, నాకు హెరాస్మెంట్. ఏంటి మచ్చ ఇది? ఫ్రెండ్ అంటే పబ్బులు మాత్రమే కాదు బాబాయ్, ఇలాంటి కష్టాలు కూడా షేర్ చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు మచ్చ నాకు ఈ టార్చర్? ఈ 3 నెలలు రాత్రిపూట నిచ్చెన నువ్వు దిగాలి, నేనెక్కాలి. అదే పొద్దున్న ల్యాడర్ నువ్వెక్కాలి, నేను దిగాలి. ఓకే? కంగారు పడకరా, కింద జాగ్రత్తగా దిగు. జాగ్రత్త జాగ్రత్త. కలయా నిజమా తొలి రేయి హాయి మహిళ, కలయా ఈనాటి ప్రేమ మహిమ. ఏంట్రా మరీ పైకి వచ్చావు? కింద మీ నాన్న మచ్చ. అయ్యో పప్పు సత్యం. వస్తున్నా. దేవుడా. ఆహా, భోజనం చేసి కిళ్ళి వేసుకొని ఇళయరాజా గారి మ్యూజిక్ వింటుంటే ఆ ఆనందమే వేరు. అలవాటు లేని సుఖమా ఇక నన్ను ఆపతరమా. సున్నాలు వేసే నిచ్చెన ఇక్కడుందేమిటి? కన్నాలు వేయటానికి ఎవడన్నా తీసుకొచ్చాడా? ఆ అమ్మాయిలో మీ అమ్మ కనిపించటం లేదా?
ఏదో మై మాపు, అందులో నేను ప్రొఫెసర్ని, మాట్లాడు. పనిచేయని సెల్కి ఛార్జింగ్ అవసరం అంటారా నాన్న? నా సెల్ పని చేయకపోవడం ఏంట్రా, ఫుల్ ఛార్జింగ్. 50 దాటిందన్న, ఇప్పుడు అడ్వెంచర్స్ అవసరం అంటావా? వయసుకి అడ్వెంచర్ కి సంబంధం ఏంట్రా? ఇక్కడ నిచ్చెన వేసి నువ్వు ఏం చేస్తున్నావు? నేనా నిచ్చిన? నలుగురు పట్టుకుంటే గానీ కదలదు, నేను ఒక్కడనే ఎలా తెస్తాను? మరి ఈ నిచ్చెన ఇక్కడికెలా వచ్చింది? నడుచుకుంటూ వచ్చిందా? అదే నాకొచ్చిన డౌట్ కూడా. బాబా పడుకోకుండా ఈ గోలేంటి? ఈ వయసులో నిచ్చెనెక్కితే అమ్మ ఫీల్ అవుతుందేమో నాన్న. నిచ్చినేంటి అమ్మేంటి, లింక్ లేకుండా మాట్లాడతావేంట్రా? నువ్వెక్కడ ఏ లింక్ పెట్టుకుంటావోనని. మావయ్య గారు మీరు వెళ్ళి పడుకోండి, పిల్లలు కూడా పడుకున్నారు. సరే సరే, ముందు మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి. అసలు ఈ నిచ్చెన ఇక్కడికి ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది, ఎవరు తెచ్చారు? ఈ గోడలతో ఒకటి వెంటే నిచ్చెలు అక్కడ వెంట కర్మ. మచ్చా మచ్చా, నువ్వేంట్రా అంతవరకు వచ్చావు? త్వరగా వచ్చానా? తెల్లారు 3 రోజులు అయింది. నీలవేణి ఓ సారీ, మీరు కొంచెం లేట్గా లేస్తారనుకుంటాను. కాఫీ పేపర్ ఇక్కడ పెడుతున్నాను. వెళ్ళిపోయినట్టుంది మచ్చా. నీలవేణి ఇక్కడ ఉంది, మరి బెడ్ పైన ఇద్దరు. ఒరే మా వదిన వెనకొస్తుంది, ఏదో డౌట్ వచ్చినట్టుందిరా, నువ్వు ముసుకేసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెండేంటి? 2 కాఫీ తీసుకొచ్చా. ఓ 2 కాఫీ తీసారా? థ్యాంక్స్ అండి. ఈ 2. ఓహో 2 కాఫీ కదా, 2 థ్యాంక్స్ అండి. ఏమండి? హాయ్. హాయ్. కాఫీ ఇక్కడ పెట్టాను, కొత్తగా వచ్చారు కదా అందుకు తెచ్చాను. థ్యాంక్ యూ. వస్తాను. ఏమండి, రాత్రి అంతా నాకు నిద్ర లేకుండా చేసి మీరు నిద్రపోతారా? లేవండి లేవండి. ఇప్పుడు కానీ నేను నిద్ర లేచానంటే నాలో రొమాన్స్ మళ్ళీ నిద్ర లేస్తుంది, మరి నీ ఇష్టం. అమ్మో నా వల్ల కాదు బాబు, ఎంతసేపు అయినా పడుకోండి. ఒరే బాబాయ్, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టు బయలుదేరి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే, ఓకేనా? ఓకే. హలో సార్, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏమయ్య, నువ్వేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటగా? జీవితానికి ఇంటరే పాస్ అవ్వలేదు, సాఫ్ట్వేర్ అంట. అవును సార్, ఇంటర్ సాఫ్ట్. ఉంటానే. ఎవరైనా చూస్తారు. బాబు, छोटा बाबू, या अल्लाह, मैं अभी जाके बताती हूँ. इज्जत नहीं, शर्म नहीं. अच्छा ఏంటి ఏం జరిగింది? ना नोट तो नहीं बोल सकती. ఏం జరిగింది? మీకి మర్ది ఏం చేశాడు? వెనక నుండి ఇలా పట్టుకున్నాడు. వదిలు. ఎవరిని? నా నోట్ తో नहीं बोल सकती. జల్దీ షాదీ చెయ్యండి, లేదంటే చేజారిపోతాడు. 100% దీన్నే పట్టుకొని ఉంటాడు. శివ శివ కర్మ. మా వదిలికి ఇలా అర్థమైందా? బతికిపోయింది బాబోయ్. ఏమండి ఏమండి, ఏంటే? అర్జున్ కి పెళ్లి చేయమని జరీనా చెప్పింది. మా తమ్ముడికి ఎప్పుడు పెళ్లి చేయాలో మాకు తెలీదా? పని మనిషి చెప్పాలా? అది కాదండి. ఏది కాదు? అర్జున్ జరీనాని సరే నన్ను తిట్టాడా? కాదు, ఇలా పట్టుకున్నాడంట. పనమ్మాయన టేస్ట్లెస్ ఫెలో.
రైట్. హాయ్ బిగ్ బ్రదర్, వాట్సాప్? పని మనిషి కాఫీ ఇస్తే తాగాలి, భోజనం పెడితే తినాలి, అంతేగాని డిన్నర్ అనుకుని కక్కుర్తి పడకూడదురా. ఈ అన్న క్షమించిన అల్లా మాత్రం క్షమించడం. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు జరీనాని 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 అర్జున్ అర్జున్, పెళ్ళయ్యాక నాకు అసలు సర్ప్రైజే ప్లాన్ చేయట్లేదు. షాపింగ్లు, ఔటింగ్లు, లాంగ్ డ్రైవ్. భలే చెప్పావులే. ఈ ఊర్లో మనం ఎడాబెడా తిరగడానికి మనకు లైసెన్సులు లేవు. నీతో నన్ను ఎవరైనా చూసారా నా మక్కలు ఎరగొడతారు. ఎందుకు కొడతారు? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి తిరగకూడదా? అంటే అంటే నీలాంటి అందమైన అమ్మాయితో నన్ను ఎవరైనా చూస్తే జలస్ ఫీల్ అవుతారు. నువ్వు షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే నేను ఫీల్ అవుతాను. ఓకే, రేపు నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మాల్కి వస్తాను, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చే. ఓకే? హాయ్. హాయ్, ఐ జస్ట్ కమ్. ఓకే. నీకో సర్ప్రైజ్. నాకు తెలుసు. ఫస్ట్ ట్రైల్ రూమ్ లోకి ఒక డ్రెస్ తీసుకుని నేను వెళ్తా, తర్వాత నువ్వు ఒక డ్రెస్ తీసుకుని అదే ట్రైల్ రూమ్ లోకి వస్తావు, ఆ తర్వాత నీ లిప్పు నా లిప్పు కలిసి. అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వకు, ఏదో కోన్ ఐస్ క్రీమ్ తినిపిద్దామని తీసుకొచ్చా. కోన్ ఐస్ క్రీమా? చాక్లెట్ రేంజ్ దాటి అలా ఎప్పుడు ఆలోచిస్తావురా? నీకు ఒక సర్ప్రైజ్. మనం ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తినేసి మార్నింగ్ షోకి వెళ్దాం, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని మ్యాట్నీకి వెళ్దాం, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని ఫస్ట్ షో, సెకండ్ షో మాత్రం ఇంట్లోనే ప్లాన్ చేశాను. ప్యూర్ గోల్డ్ సార్. మా వాడి మీద ఫ్రెండ్స్ లో డైమండ్ సార్. ఫ్రెండ్ కాదు, వాడు ఫ్రాడ్. ఏమైంది సార్? మావాడు మీ ఆవిడ జింతాకు జింతా జింతా జింతాకు సార్.